హలో నా మీ పేరు? నా పేరు రామదాస్ అండి, తోట రామ. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందంట? టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన. ఎందుకని? ఎందుకనంటే ఈరోజు జరుగుతున్న అన్యాయాల అక్రమాలను చూస్తుంటే చాలా జనాలకు కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి మాలాంటి వాళ్ళు ఇట్లా మీ విలేకరు దగ్గరికి కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఒక మానవుడికి స్వేచ్ఛ లేదు, మాట్లాడటానికి లేదు, ఒక ఓటు వేసుకోవడానికి వీలు లేదు. మాకేయాలి అంటున్నారు. కాబట్టి మేము ఒక సామాన్యుడిగా ఒక చిన్న ఏదో ఒక బడ్డీ కొట్టుబెట్టి బతుకుతున్న వ్యక్తిని నేను. కాబట్టి నా కోరిక ఒకటే, పార్టీలకు అతీతంగా మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రజలకి న్యాయం చేసేటట్టుగా ముందుకెళ్తున్నారు. ఆ విధంగా మేము నమ్మగలిగాము. కాబట్టి ముందుకెళ్తారనేది మా కోరిక. అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని ఏదంటే మేము చెప్పలేకపోతున్నాం. పోలవరం ఏదంటే ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నాం. కొన్ని రోడ్లు పరిస్థితి అధ్యయనంగా ఉన్నాయి. అలాగే మన ఆడపడుతుల మీద కూడా రోజు ఒక దారుణం జరుగుతుంది. అలాగే మన నిరుద్యోగులు పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఇటుక పనులు చేయాల్సి వస్తుంది, బెంగళూరు, చెన్నై వెళ్ళి. అలాగే మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పడి మనకి మంచి ఇండస్ట్రీలని ఏర్పాటు చేసి ప్రజల్ని వేరే దేశాలు వెళ్లకుండా మనం కాపాడాలి. అలాగే మనందరం రాబోయే రోజుల్లో అందరం ముందుకెళ్ళి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా, మరి షర్మిల గారి గురించి ఏమంటారు? షర్మిల గారు ఒకటి, మీరు తెలంగాణలో చేశారు ప్రచారం, అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చారు. కాదు, జనం ఒకటే నమ్మేది, ఎక్కడైనా ఒక మాట ఇచ్చినప్పుడు కట్టుబడి ఉండాలనేది జనం నమ్మకం. కాబట్టి మీ నాన్న మీద ప్రేమ వల్ల మీరు వచ్చారు. మళ్ళీ మీరు ఆంధ్ర అంటున్నారు, మీరు తెలంగాణ అంటున్నారు. మీరు ఒకటే తల్లి. నేను అనేది రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు అభిమానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ చేశారు. కాబట్టి మాకు అభిమానం. పార్టీ ఏదైనా సరే మేము మీకు ఒకటే కోరుకుంటున్నాను, మీరు కూడా ఒక మంచి పని చేసి మీరు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా మీ నాన్నగారి పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారా? పక్కాగా వెళ్తారు సార్. ఈరోజు 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళు అంటే అది సంసారం. ఆ సంసారం అనేది మీకు ఎలా తెలిసిద్ది? ఏదో ఒడిదుడుకులు ఉంటాయి. కాబట్టి ఇద్దరికి నచ్చలేదు కాబట్టి విడాకులు ఇచ్చారు. ఈరోజు విడాకులు ఇస్తే ఎంత కష్టం. వాళ్ళు ఇచ్చిన భరణం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా డబల్ ఇచ్చి వాళ్ళని ఏ రోజు కూడా రోడ్డు మీదకి తీసుకురాకుండా ఒక మంచి పని చేసిన వ్యక్తి 3 పెళ్ళిళ్ళు అంటున్నారు. 3 పెళ్ళిళ్ళు అంటే అది ఒక సంసారం. ఇది మీరు అనకూడదు. ఎందుకంటే మీరు పరిపాలన ముందుకు పోండి, రాజకీయ వ్యక్తిగా ముందుకు ఎదుర్కోండి. అంతేగానే 3 పెళ్ళిళ్ళని అతన్ని హింసించొద్దు, అతన్ని ప్రస్తావించొద్దు అనే నా కోరిక. థ్యాంక్స్ అన్న. హలో నా మీ పేరు? శ్రావణ్ నా పేరు. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? ఆబ్వియస్లీ ఈరోజు ఏపీలో ఎలక్షన్ అంతే ఇండియా మొత్తం తెలుసుకుంటుంది. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అవుతుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి ఏపీలో 153, రాత్రి నిన్న లేటెస్ట్ సర్వే వచ్చింది, 153తో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అంటే వీళ్ళు ముగ్గురు కలవడానికి కారణం ఏంటి? సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడినారా? భయం అనేది బేసిక్గా మా బయోడేటా అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ మోడీ వాళ్ళ బ్లడ్లోనే భయం అనేది లేదు. కొత్తగా ఏంటంటే ఒక ధృతరాష్ట్రుడిని, రాక్షసుడిని మనం పంపించాలంటే, గద్దె దించాలంటే ఉన్న శక్తులన్నీ కలిసి పంపించడమే బాధ్యతగా కోరుకుంటున్నారు. కాబట్టి ముగ్గురుగా వెళ్తున్నారు. భయం అనేది అసలు లేదు. వాళ్ళు సింగిల్గా చంద్రబాబు సొంతంగా వెళ్ళినా గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ సొంతంగా వెళ్ళినా గెలుస్తాడు. అందుకే ఏ అవకాశాన్ని కూడా మిస్ అవ్వకుండా 3 కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి. జగన్ గారి పరిపాలన 5 years చూస్తారు కదా, ఎలా అనిపించింది? అంటే 5 years నేను అనుకోవటం ఏంటంటే 2019 నుంచి 2024 ఒక పీడకలుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. అన్ని స్కాములు, దోచుకోవడానికి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిందే దోచుకోవటానికి అనేది తెలిసిపోయింది. టీడీపీ వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో అంటున్నారు. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడానికి ఆడేముంది? నువ్వు ఏం చేసావు? మహా అయితే ఇసుక దోచుకున్నావు, ఎన్టీఆర్ గారి పేరు మార్చావు, అక్రమంగా మద్యపాన నిషేధం అన్నావు,
పింఛన్ పెంచుతా అన్నావు అంటే పింఛన్ నువ్వేం పెంచుతానన్నావు, ఈసారి వచ్చి పెంచుతా పోతున్నావు. నువ్వు చేసిన ప్రతిదీ కూడా స్కామ్ తోటి కూర్చుకుంది. కాబట్టి ఆ సోషల్ మీడియాలో టీడీపీ చేయాల్సిన ప్రభుత్వం లేదు. మీ ప్రజలే, మీ వైసీపీ ఓటర్సే ఈ రోజున, కాకపోతే నీ ముందు భయపడిపోయారు. రేపు ఎలక్షన్లో గట్టి మెజార్టీతో నీకు మీ ప్రజలే బుద్ధి చెప్తున్నారు. షర్మిల గారు అన్నకు ఆపోజిట్ వచ్చారు కదా, నిజంగానే అన్నకు ఆపోజిట్ వచ్చారా లేకుంటే అన్న చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు అది? అంటే నిజంగానే సొంత ఇంట్లోనే బేసిక్గా చూసుకుంటే 2018లో బాబాని చంపేసి తన అనుచరులను కాపాడడానికి అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకున్నాడు. తన సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వచ్చిందని చెల్లిని బయటకు పంపించేశాడు. బ్రదర్ అనిల్ కుమార్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. సో సొంతంగా అయితే మనం పోరాడలేము, అందుకు ఏదో ఒక పార్టీ స్టాండ్ కావాలని చెప్పి కాంగ్రెస్తో కలిసి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కల కూడా కాంగ్రెస్ తోటే ఉండింది. రాహుల్ గాంధీని పీఎం చేయడానికి కూడా ఒక అంచనా భాగంగా షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కదా, ఇక్కడ షర్మిల గారు కూడా కానీ ఏమైనా చంద్రబాబు నాయుడుతో ఎండ్ ఆఫ్ ది డే పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా ఫైనల్గా? అంటే ఇక్కడ మీరు రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో పొత్తు లేదు. కానీ సపోర్ట్ కూడా ఇవ్వాల. ఎక్కడా కూడా మా అధిష్టానం జాతీయ అధ్యక్షుడు కానీ, స్టేట్ ప్రెసిడెంట్ కానీ, ఇక్కడున్న స్టేట్ ప్రెసిడెంట్ కానీ, ప్రధాన కార్యదర్శి కానీ ఎవరు కూడా అఫీషియల్గా మేము పొత్తుందని చెప్పాలా, సపోర్ట్ ఉందని చెప్పాలా. మీరు స్వచ్ఛందంగా ఎవరు నమ్మకం అసలు ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండానే ప్రజలే స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు అంతే. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి అంటే వెళ్తారా వెళ్ళారా ఎమ్మెల్యేగా కలిసి? అబ్సల్యూట్లీ నాకు తెలిసి ఇప్పుడు ఏపీలో ఎక్కువ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఫస్ట్ టైము. మేము కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా చక్కగా అతనికి సపోర్ట్ చేస్తున్నాం, అతను మాకు సపోర్ట్ చేస్తున్నాం. ఈసారి ఐ థింక్ 1 lakh మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. నారా లోకేష్ గారు మరి మంగళగిరి నుంచి. నారా లోకేష్ గారు ఆబ్వియస్లీ నిన్నటి వరకు 30,000 మెజార్టీ అన్నారు. ఇప్పుడు కండ్ర కమల కూతుర్ని తీసుకొచ్చారు కాబట్టి 50,000 మెజార్టీతో బయటికి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఓవరాల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు విజయం సాధిస్తుంది అంటారు? ఆబ్వియస్లీ ఆలోచించాలి అవసరం 153 సీట్లతో విజయం సాధిస్తుంది. ఓకే, థ్యాంక్స్. హలో, నా మీ పేరు? నా పేరు గంగాధర్. ఏపీలో ఎన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ. జగన్ ఎందుకు జగన్ వస్తారు అనుకుంటున్నారు? అభివృద్ధి చేస్తుండు కదా. మరి చంద్రబాబు నాయుడు ఆయన చేయలేదనే కదా తిరస్కరించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది అంటున్నారు. ఈసారి జగన్ రాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారంటున్నారు. పోయినసారి కూడా అలాగే అన్నారు, కానీ జగన్ వచ్చిండు కదా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రావడం కరెక్ట్ అంటారా, లేక సింగిల్గా వస్తే బెటర్? వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే నేను ఆయనకు వీరాభిమాన్ని, కానీ రాజకీయంలో అంతా ఇంకా ఆయన పుంజుకోలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గానే విజయం సాధించాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరీ జైలుకి పంపించే అవకాశం ఏమైనా ఉందా? అలాంటిది ఏమి ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జైలుకి పంపించారంటున్నారు కదా. అలాగైతే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయింది కదా, మరి ఈయనే పంపించిండా చంద్రబాబు? సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అవన్నీ కరెక్ట్ కాదు, ఇవ్వకూడదు అంటున్నారు. మీరేమంటారు? చంద్రబాబు కూడా ఇచ్చిండు కదా, ఆయన ఇచ్చిండనే ఈయన ఇస్తున్నాడు. అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు, పని చేయట్లేదు ఏమి. అలాగే నిత్యావసర వస్తువుల మీద కానీ రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి అంటున్నారు. అది సెంట్రల్లో మన ఒక్క రాష్ట్రంలో పెరగట్లేదు కదా, ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో పెరుగుతుంది. ఒక విషయం అయితే జగన్ గారు ఒక తప్పు చేశారు, ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తామన్నట్టు చేయలేదు. ఆ ఉన్న లిక్కర్లు కూడా తీసేసి వాళ్ళ బ్రాండ్ అమ్ముతున్నారు, అదైతే కరెక్ట్ కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్యాంటీన్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ అని పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తీసేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే 5 రూపాయల భోజనం తీసేయడం పట్ల మీరు ఏమంటారు? అదైతే అసంతృప్తినే కలిగిస్తుంది, ఎవరైనా ప్రజలమే కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారు? హీరో, సూపర్ హీరో. రాజకీయాలకు పనికి వస్తాడా పనికిరాడా పవన్ కళ్యాణ్? పనికిరాడు, ఆవేశం తగ్గించుకోవాలి. ఊగిపోతే చెప్పాలనుకునే చెప్పాలి, స్పష్టంగా నమ్మకం కలిగించాలి. ఆయన గెలిచి అసెంబ్లీలో ఏదన్నా కరెక్ట్ గట్టిగా నిల్చొని ప్రజల పక్షాన ఏదైనా సాధిస్తే అప్పుడు ఆలోచిస్తారు ప్రజలు. సింగిల్గా వస్తే బెటర్ అంటారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోకుండా? అనవసరం కదా అది. ఇప్పుడు షర్మిల గారు కానీ వచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున, అన్నకి పోటీగా వచ్చారు. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది? ఆమె తెలంగాణలో కూడా తిరిగి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది, ఇక్కడ పోటీ చేస్తాననేది. ఒక్క సీటు కూడా పోటీ చేయలేదు, ఆ పార్టీనే కాంగ్రెస్లో కలిపేసింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టింది. ఆల్రెడీ తరిమి కొట్టారు కదా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని, ఇంకా రాదు ఎవరు వచ్చినా. షర్మిల అయితే విజయం సాధించారు? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచి ఎమ్మెల్యేగా ఏమన్నా అసెంబ్లీకి వెళ్తారా? వెళ్తాడు, ఈసారి అయితే కంపల్సరీ అసెంబ్లీకి వెళ్తాడు. వెళ్తే ఆయన ప్రతిపక్షంలో ఉంటాడు, నాకైతే కంపల్సరీ తెలుసు.
ప్రతిపక్ష నాయకుడిగా కరెక్ట్ పాత్ర పోషిస్తే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణే. కానీ ఈసారి ఒక్క నిమిషం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తామంటున్నారు. అలా గెలిచడం సాధ్యం అవుతుందా? 175కి 175 120 రావచ్చు నా అంచనా ప్రకారం. మీరే వస్తారు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారు నన్ను. 120 175కి 150 కష్టం. రావు 120 వస్తుంది, అధికారంలోకి వస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే థ్యాంక్ యూ. హలో నా మీ పేరు? నా పేరు గుంట కోటిరెడ్డి అండి. మాది పల్నాడు జిల్లా దాచపల్లి మండలం శ్రీనగర్ విలేజ్ గ్రామం అండి. ఓకే చాలా. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఏ పార్టీ ఏముందండి, 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు లేవు, డెవలప్మెంట్ లేదు. ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీలో అరాచక పాలన జరుగుతున్నది. మేము కూడా 2014 నుంచి 2019 వరకు అక్కడే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. 2019 తర్వాత జీవనోపాధి కోసం మేము ఇక్కడ హైదరాబాద్లో వచ్చి బేరంగూడ ఏరియాలో నివాసం ఉంటున్నాం అండి. అంటే 5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలన అస్సలు బాగాలేదంటారా? పరిపాలన అంటూ ఏమీ లేదండి, అభివృద్ధి లేదు. ప్రజలకి డబ్బులు వేసి ఓట్ల ప్రభావాల కోసమే కానీ అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఉదాహరణకి పోలవరం ఉందండి ఏపీలో ప్రాజెక్టు. మన ప్రాజెక్టులు కూడా రైతు బాగుండాలంటే ప్రాజెక్టులు ఉండాలి. ఉదాహరణకి పోలవరం అప్పట్లో 70% పూర్తయింది చంద్రబాబు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు. ఇప్పటి వరకు 2000 మనకి అప్పట్లో జగన్ గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడినాక మా నీటిపారుదల శాఖ మంత్రి గారు 2021కి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేమీ జరగలేదు. పైపాగా ఇవాళ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఈ సంవత్సరం ఎటువంటి స్టోరేజ్ కాలేదు. కర్ణాటకలో ఆలమట్టి ప్రాజెక్టు కూడా స్టోరేజ్ కాల. ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కృష్ణా డెల్టా కానీ మాగాళ్ళు పండే పరిస్థితి లేదు. ఇవాళ రైసుకు కూడా విపరీతమైన రేటు పెరగడానికి కారణం ప్రాజెక్టులు లేకపోయి, స్టోరేజీ లేకపోయి, ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైనా సరే డెవలప్మెంట్ చేసే ప్రభుత్వం కావాలి. ప్రజలకి సంక్షేమ పథకాలు కాదు, రాష్ట్ర డెవలప్మెంటు. ఏపీ విడిపోయినాక ఏపీకి ఒక రాజధాని అమరావతి అని అప్పుడు తెలుగుదేశం గవర్నమెంటు, ప్రతిపక్ష పార్టీ జగన్ పార్టీ కూడా అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. ఇవాళ వచ్చేసి రాష్ట్రం 3 రాజధానులు అన్నావు. ఓకే, రాష్ట్రం 3 రాజధానులే డెవలప్ చేయండి, చేసి ప్రజలకి డెవలప్మెంట్ చేయండి. ఉదాహరణకి ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాదు ఎటో ఒకటి వెళ్ళి జాబ్ చూసుకునే పరిస్థితి. ఏపీకి కృష్ణాపట్నం పోర్టు తప్పితే ఇన్కమ్ వచ్చే స్టోరేజీ ఏమున్నదో చూపిమనండి. అది జగన్ ప్రభుత్వాన్ని మేము కించపరిచే అంటల్లా. ఓట్ల కోసం సంక్షేమ పథకాలు తప్పితే డెవలప్మెంటు ఉదాహరణకి మేమేం అంటలా, వ్యక్తిగతంగా అంటలా. డెవలప్మెంట్ కావాలి. ఏం చేస్తున్నాడు? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆడవాళ్ళకి 45 సంవత్సరాలు దాటితే 18,000 అన్నాం. ఓసీల్లో పేదోళ్ళు ఉన్నారు, అది బ్రాహ్మణ్స్ కానీ, ఆర్యవైస్ కానీ, రెడ్డిస్ కానీ, కమ్మాస్ కానీ అన్ని కులాల్లో ఉన్నారు. తర్వాత 3 years తర్వాత ఈ క్యాస్టులకు కూడా పెట్టాడు. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి నెంబర్ 1 పథకం. మేము కూడా స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ. అమ్మఒడి ఇలాంటి పథకాలు పెట్టండి. ఆడవాళ్ళకి 40 సంవత్సరాలు పని చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎందుకండి? వాస్తవం చెప్పుకుందాం మనం. అది మేము కోరుకునేది. డెవలప్మెంట్ చూపించండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు తప్పితే ఈ 5 ఏళ్లలో మాది దాచేపల్లి మండలం, శ్రీనగర్ గ్రామం, పల్నాడు జిల్లా. మా ఊళ్ళో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని రోడ్లు వేసారో వాళ్ళ చెప్పమనండి. వాళ్ళు వేసిన రోడ్లు ఏదో చూపించమనండి, మేము వేసిన రోడ్లు ఏదో చూపిస్తాం. అదే నిదర్శనం. మీరైతే ఫైనల్గా టీడీపీ జెండా ఎగురుతుందంటారు ఆంధ్రప్రదేశ్లో? బాగా ఎగురుతుందండి. డెవలప్మెంట్ కోసమే, వేరేదేం లేదు. అది చదువుకున్న యూత్ అందరికీ తెలుసు. ఈ 5 ఏళ్లలో ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టింది తెలుసు, అన్నీ తెలుసు. సచివాలయం పేర్లతోటి లూటీ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి ఎంఆర్ సచివాలయాలు పెట్టారండి, 1000 కోట్లు పెట్టి రాష్ట్ర వైడ్గా. ఒక్క వాలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి 6 గంటలకి 1వ తారీఖు పింఛన్ తప్పితే వాళ్ళ నుంచి ఒరిగేదిగా ఏమీ లేదు. సచివాలయంలో జాబ్ ఒకళ్ళకి 30,000 ఇస్తున్నారు. 12 డిపార్ట్మెంట్లు జాబ్ వాళ్ళని పెట్టాడు. వాళ్ళకి మనం పోయి కాగితాలు ఇస్తే వాళ్ళు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి రిఫర్ చేసామంటారు. ఆడిపోతే డబ్బులు ఇన్ని పని కావట్లా. సచివాలయం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక్క వాలంటీర్లు పింఛన్లు ఇవ్వడానికి 1వ తారీఖు మటుకు ఉపయోగం ఉన్నది. ఉన్నట్టు చెప్పుకుంటూ ఒప్పుకుంటాం, అంత మించి ఏం లేదు. హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి కుమారు.
ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందన్న? ప్రస్తుతం ఉమ్మడి కూటమి జనసేన టీడీపీ బీజేపీ ఉంది కదా, సో ఆ పార్టీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. డెవలప్ జగన్ గారి పరిపాలన నచ్చలేదే 5 years? జగన్ గారి పరిపాలన అంటే సంక్షేమ పథకాలు బాగానే అందినాయి జనాలందరికీ. సో డోర్ టు డోరు ఇచ్చారు బై వాలంటీర్ల ద్వారా. పరిపాలన అంతా బాగానే ఉంది, కానీ సో సైమల్టేనియస్లీ మనకి సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ కూడా కావాలి కదా. సో డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, దానివల్ల ప్రజలు సోమరులు అవుతున్నారని చాలామంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సో ప్రజలు సోమరులు అవుతున్నారనేది ఎంతవరకు వాస్తవం గ్రౌండ్ లెవెల్లో ఉన్నోళ్ళకి తెలిసింది. బట్ ఏంటంటే నా అభిప్రాయం ఏంటంటే సంక్షేమ పథకాలు వస్తున్నాయి, బట్ డెవలప్మెంట్ కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్. మీరు చంద్రబాబు నాయుడు జనసేన పొత్తు రావాలంటున్నారు, వాళ్ళు వస్తే ఏం డెవలప్మెంట్ చేస్తారన్న? సో వాళ్ళు కలిస్తే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సో జగన్ గారు చేసిన పరిపాలన చూసాం. లాస్ట్ చంద్రబాబు నాయుడు కూడా 2014 ఎలక్షన్లో చూసాము. అప్పుడు మాకంటే అంత అవగాహన లేదు, అప్పుడు చిన్న వయసు కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మాకు జగన్ గారి పరిపాలన మాకున్న ఊహకి మాకు ఇప్పుడు అర్థమైందంటే పర్లేదు, ఈ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. సో గ్రౌండ్ లెవెల్లో పల్లెటూరులో మనం గమనించినట్లయితే అందరికీ పింఛన్లు వస్తున్నాయి, అందరికీ అమ్మఒడి అందరికీ వస్తున్నాయి. బట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చూసుకోవాలి కదా. అంటే ఇప్పుడు పోలవరము, రాజధాని ఇవన్నీ ఏం డెవలప్మెంట్ కాలే, కానీ చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది నమ్మకం ఉందా మీకు? చంద్రబాబు నాయుడు కూడా వస్తే డెవలప్మెంట్ జరుగుతుందంటే ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ కూడా ఉంది కదా బీజేపీ. సో బీజేపీ సపోర్ట్ ఉంటే సెంట్రల్ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి. సో డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సార్ 175 to 175 అంటున్నారు, ఏ నమ్మకంతో ఏది మాట చెప్తున్నారు? 175 అనేది ఈజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ 150 వచ్చినాయి అవుట్ ఆఫ్ 175. ఇప్పుడు కష్టం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం పార్టీకి బలం పెరిగింది. ఇప్పుడు జనసేన టీడీపీ ఇద్దరు కలిశారు కాబట్టి. సో మధ్యలో బీజేపీ కూడా వచ్చింది. సో ఉమ్మడి కూటమి మీద వాళ్ళకే మొగ్గు ఎక్కువ వైపు ఉందనేది మేము అనుకుంటున్నాం. షర్మిల గారు ఎంట్రీ ఎలా చూడొచ్చు? ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఆమె ఎంట్రీ ద్వారా? షర్మిల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా రీసెంట్గా అనౌన్స్ జరిగింది. సో మ్యాక్సిమం షర్మిల అంటేనే సో వాళ్ళ వైపు ఇంతకుముందు కాంగ్రెస్ బలం అంటేనే ఎస్సీ ఎస్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్స్ ఉంది. సో రెడ్డీస్ కూడా. సో ఆ ఓటు చీలే అవకాశం ఉందనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే జగన్ గారికి పడే కొన్ని ఓట్లు కాంగ్రెస్ కొన్ని చీల్చుకునే అవకాశం కూడా పాసిబిలిటీ ఉంటుంది. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్మడి కూటమి వీళ్ళు బీజేపీ జనసేన టీడీపీకి గెయిన్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్తారంటారా? ఈసారి ఖచ్చితంగా గెలవచ్చు. ఎందుకంటే ఈసారి మరి ఎలక్షన్లో ఎక్కడ నిలబడుతున్నారో క్లారిటీ లేదు, కానీ బట్ పిఠాపురం అంటున్నారు, భీమవరం అంటున్నారు, ఇంకా క్లారిటీ అయితే రాలేదు. బట్ ఏంటంటే ఎక్కడ పోటీ చేసినా సరే ఈసారి మొగ్గు ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది, ఆయన ఓట్ షేరింగ్ ఆయనకి స్టాండర్డ్ ఓట్ షేరింగ్ ఉంటుంది. అటు సైడ్ ఉమ్మడి గోదావరి జిల్లాలో చాలా బలంగా ఉంటుంది, స్ట్రాంగ్ పార్టీ. సో దాంతోపాటు టీడీపీ ఓటు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, చాలా గడ్డు కాలం అంటే వెరీ వీక్గా ఉన్న పొజిషన్లో జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పార్టీని కూడా కొంచెం ఉత్సాహాన్ని తేగలిగాడు. సో టీడీపీ ఓటు కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది జనసేన వైపుకి. సో జనసేన ఖచ్చితంగా 24 సీట్లకి ఖచ్చితంగా 24 గెలిచే అవకాశం ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హలో, నా మీ పేరు? నా పేరు మొగులు ఏడుకొండలరావు అండి. గురజాల నియోజకవర్గం పిడుగురాల 12వ వార్డు ఇన్ఛార్జిని. నా ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఈసారి జనసేన, బీజేపీ, టీడీపీ ఈ పొత్తు మీద టీడీపీ అధికారంలోకి వస్తుంది. సింగిల్గా ఎందుకు పోటీ చేయట్లేదు? అంటే వైసీపీకి చూసి భయపడేమన్నా చేస్తున్నారు? లేదండి, అది సింగిల్గా కాకండి. మీరు సింగిల్గా ఆయన రాలేడు. ఆయన ఏంటంటే అభ్యర్థులు లేక అల్లాడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 175 నియోజకవర్గాలు నిలబడేవాళ్ళు లేకనే ఆయన లేతే సింగిల్గా రా పోటీ అంటున్నాడు. ఆయన ఇప్పుడు కూడా అభ్యర్థులను ప్రకటన చేయాలి. అతను చాలామంది అభ్యర్థుల్ని మారుస్తున్నారు కదన్నా, దానికి కారణం ఏమనుకోవచ్చు మరి? జగన్ ఓడిపోతాడని భయంతో మారుస్తున్నారు అభ్యర్థులను, అంతేం లేదు. అంటే ఆంధ్రాలో కక్షపూరిత రాజకీయాలు ఎక్కువయ్యాయి అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజల కోసం కాకుండా ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించారు, అలాగే ఇప్పుడు టీడీపీ వచ్చిందనుకో మరి జగన్ గారు జైలుకి పోతారు అంటున్నారు. మేము కక్షపూర్వ రాజకీయాలు చేయమండి. మేము కాడికి జనాన్ని అభివృద్ధి చేయాలా, టౌన్ అమరావతిని అభివృద్ధి చేయాలా. అమరావతి రాజధాని అనేది ఒక డెవలప్మెంట్ కావాలి మాకు. ఈయనలాగా 3 రాజధానులు అని చెప్పని ఇప్పుడు ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని చంపటం కాదండి. ఒక మాసు కడిగిన నేరానికి ఒక డాక్టర్ సుధాకర్ గారిని భయంకరంగా చంపాడు ఇతను. నా ఎస్టీ, నా బీసీ, నా దళితులు అంటా ఉంటాడు. ఏం చేశాడు దళితులకి? మాకు
ఏమి చేయలేనా, చేయకుండా చంపుతాడు, చంపి మళ్ళీ నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ కులాలు మొత్తం నాకు అండదండలు అంటున్నాడు. దేనికైనా ఏమి ఇచ్చాడైనా? ఒక అతను డ్రైవర్ పేరుందా అది, ఒక మంత్రి డ్రైవరు చంపేసి ఇంటికి పంపించారు. అతన్నే తీసుకొచ్చి కుర్చీ పక్కన కూర్చోబెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి. ఎట్ట నమ్మాలి? మేము దళితులమే, మేము ఎస్టీ క్యాండిడేట్లమే, ఎట్ట నమ్ముతా అతన్ని? మాకు డెవలప్ చేయలేదండి. ఆడ 175కి 175 కొడతామని గ్యారెంటీకి చెప్తున్నారు కదా మరి. 175 ఆయన ఒకరు తెచ్చుకోమనండి, ఆయన్ని ఒక సీటు తెచ్చుకోమనండి జగన్మోహన్ రెడ్డిని, తెచ్చుకున్న తర్వాత మాట్లాడమనండి ఆయన్ని. ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు, చాలా అంటే ప్రజలు మమ్మల్ని ఆదరించారు, రాబోయే ఎన్నికల్లో కూడా 175 వస్తాయంటున్నారు. క్వార్టర్ మందు, బిర్యానీ 500, ఆర్టీసీ బస్సులు పెట్టాడు ఈరోజు. మొన్న 400 కోట్లు ఆర్టీసీ బస్సులు డిపోలకు ఇవ్వాలా, 550 కోట్లు ఇచ్చి మీరు సర్దుకొని అంటున్నాడు. దేనికి ఆయన బస్సులు పెట్టుకోవడం? గవర్నమెంట్ ఉందనే, గవర్నమెంట్ ఉందని బస్సులు పెట్టుకోవడం తప్ప ఏం లేదు ఆయనకి. బస్సుల వాళ్ళకి లోటు బడ్జెట్ 35 కోట్లు లోటు బడ్జెట్ చేసిన వాళ్ళని, ఆర్టీసీ బస్సులని, మా గవర్నమెంట్ బస్సులని మా ప్రజల మీద వేస్తున్నాడు. ఒకప్పుడు కరెంటు బిల్లు 100 రూపాయలు వచ్చేది, అట్లాంటి కరెంటు బిల్లుని ఈరోజు 500, 1000 రూపాయలు చేస్తున్నాడు మాకు. సంక్షేమ పథకాలు ఇస్తున్నా అంటున్నారు కదా ప్రతి ఒక్కరు. సంక్షేమ పథకాలు ఈ చేతితో ఎత్తున్నాడు, ఈ చేతితో లాక్కుంటూనే ఉన్నాడు. ఈ చేసేస్తూనే ఉండు, ఈ చేతితో లాక్కుంటుండు. ఆటో డ్రైవర్లకు 10,000 వేస్తున్నా అంటుండు, సంవత్సరానికి 20,000 దొంగతుండు. ఆయన ఏమి ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు మాకు? ఒకప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చారు, పిల్లలు హాయిగా చదువుకున్నారు. ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఇస్తున్నా అండు, బీటెక్ వాళ్ళు ఎంటెక్ చదివిన వాళ్ళు మొత్తం నేను ఇస్తున్నాను ఫీజు రియంబర్స్మెంట్. ఎవరికి ఎంతవరకు ఇలా మా పిల్లలే ఉన్నారు చదువుకునే వాళ్ళు, ఎంతవరకు 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా అతను అల్లాడిపోతున్నారు మా పిల్లలు. షర్మిల గారి ఎంట్రీ ద్వారా ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఆంధ్రాలో? షర్మిల వల్ల ఏ పార్టీకి నష్టం జరగదండి. ఓట్ బ్యాంక్ ఏమైనా చీలే అవకాశం? ఓటు బ్యాంక్ ఏం చేయలేదు, ఎవరి ద్వారా వేస్తారు. కొన్ని అన్నా చెల్లెల స్ట్రాటజీ అనుకోవచ్చు ఏమన్నా? కావచ్చు, అది తప్పలేదు. అది ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఒరిదే శారీజం కావచ్చు, అది మనం చెప్పలేము దాని విషయం. ఏమైనా పొత్తు పెట్టుకో చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశం లేదంటారా? షర్మిల నాయుడుతో అయితే రాదండి. షర్మిల గారు ఆమె ఎక్కడికి కాంగ్రెస్లో ఉండాల్సిందే, కాంగ్రెస్ తరపున పోరాడాల్సిందే. మరి టీడీపీ జెండా గుర్తుంది సార్. ఈ తడవ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 జెండాలు ఏకచక్రంతో ఎగురుతాయండి. థ్యాంక్స్ అన్న. వెల్కమ్. హలో అన్న, మీ పేరు? నా పేరు వెంకట సాయి యాదవ్. ఇప్పుడు ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ అధికారంలోకి వచ్చేది. జగన్ గారి 5 years పరిపాలన ఎలా ఉంది? వారి గురించి చెప్పుకోవడం కూడా దండగే. ఎందుకని? ఊర్లో చెత్త లాంటిది అనమాట ఆ పార్టీ. దాని గురించి మాట్లాడుకున్నట్టే మాట్లాడుకున్నట్టే. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి. డెవలప్మెంట్ జరుగుతుంది కావాలని టీడీపీ వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ మీద అంటున్నారు. అదే ఏం జరిగింది ఒక చెప్పమను. స్కూల్స్ బాగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని కట్టిండు, ఏమైంది? అది కట్టిన సాయంత్రానికే పోయినాయి. 3 ముక్కలు ఆటలాగా అవి కూడా 3 ముక్కలు అయింది. 3 ముక్కలు ఏమైంది? సాయంత్రానికి 7 దాడిపోయింది. అలానే 3 రాజధానులు కూడా అంతే అవుతుంది. జగన్ వల్ల కాదు. చెప్పారు కదా వైజాగ్ రాజధాని అని చెప్పారు కదా, మరి వైజాగ్ ఎందుకు? అప్పు పెట్టిండు కదా, అప్పు తీసుకొచ్చిండు, సచివాలయాన్ని తాకట్టు పెట్టిండు. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆయన అభివృద్ధి? 170కి 170 కొట్టి చూపిస్తాం ఇస్తారు అంటున్నారు. ఏ ధీమా చెప్తున్నారు వాళ్ళు? 170 కొట్టిన తర్వాత మాట్లాడమాను చూద్దాం. సారి అట్టైనా గురిజాలలో ఎరపతనేని శ్రీనివాసరావు పక్కా వస్తాడు. 50,000 మెజార్టీతో గెలిపిస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా గారు గెలుస్తారు. కన్నా 50-60,000 ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాయి ఈసారి. టీడీపీ అద్దంకిని కొట్టే మగోడు ఇంకా పుట్టలే. ఇవాళ సిద్ధం సభ అంట పెట్టినా దండగే. ఆడ ఇప్పుడు ఏది మన వైసీపీ ఛానల్ ఉంది కదా, సిద్ధం సభకి ఎక్కడ పెట్టినా లక్షలతో జనాలు వస్తున్నారు. వాళ్ళు ప్రేమతో వస్తున్నారు లేకుంటే ఎలా? సరే లక్షల్లో వచ్చినప్పుడు లక్షల్లో వస్తున్నారు అనుకుందాం. ఇవాళ సత్తెనపల్లిలో ఒక్క బస్సు జనాలకు లేదు. ఎందుకు జనాలు రాకపోతుంటే సత్తెనపల్లి నుంచి బస్సులు మొత్తం తీసుకొని పోయి సిద్ధం సభకి రానోళ్ళని 500-1000 రూపాయలు ఇచ్చి మందులతో సహా పెట్టుకొని తీసుకుపోతున్నారు. అది వాళ్ళ పరిస్థితి. ఇవాళ సాక్షి ఛానల్ తప్ప ఆ సిద్ధం సభకి వేరే ఛానల్ పోవడానికి వీల్లేదన్నారు. ఎందుకు? ఆ గ్రాఫిక్స్తో దాన్ని మొత్తం జనాన్ని గ్రీన్ మ్యాట్ వేస్తాను కదా, ఆ గ్రీన్ మ్యాట్ వేసిన ప్రతి చోట జనాలను నింపుతాడు. వేరే ఛానల్ వాళ్ళు పోతే ఆడ బయటపడిద్ది జనాలు లేరని. ఆ ఉద్దేశంతోనే ఇవాళ ఓన్లీ ఆ సాక్షి ఒక్కటే ఆ సిద్ధానికి పోతుంది. మిగతా ఏ ఛానల్ బాగునేయడానికి వీల్లేదని ముందుగానే చెప్పిండు. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ద్వారా ఆంధ్రాలో ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం? పక్కా వైఎస్ఆర్సీపీకే. అంటే నిజంగానే అన్న చెల్లెలు గొడవ పడ్డారా లేకుంటే స్ట్రాటజీ అనుకోవచ్చు? స్ట్రాటజీ కాదు, గొడవ పడ్డది. అది ఆయన కోసం ఆమె చేసిన త్యాగాలు చాలా ఉన్నాయి. కుటుంబాన్ని కాదని పాదయాత్ర చేసింది, అన్నీ చేసింది. ఇవాళ చంద్రబాబు అంటే చంద్రబాబు పంపించిండు ఆమెనేమన్నా? వాళ్ళిద్దరు ఒక రక్తం పుట్టిన వాళ్ళే కదా. చంద్రబాబుకి దానికి ఏం కారణం? అది ఎట్టయినా ఈసారి 2024లో చంద్రబాబు గెలుస్తుండు. మరి ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీకి? టీడీపీకా 130 నుంచి 150 స్థానాలు కొట్టిద్ది.
అంటే జగన్ గారు 175 అంటున్నారు కదా, కొట్టే అవకాశం లేదా మరి? అస్సలు లేదు. వాళ్ళకి ఎమ్మెల్యే లేరు కదా నిలబడటానికి, ఇంకెక్కడి నుంచి వస్తారు? 175 ముందు ఎమ్మెల్యేలు మార్చకుండా పెట్టమను చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారా? ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్కి కూడా ఇచ్చింది కదా ఆయనకి సీట్లు, ఆయన వంతు చంద్రబాబు గారు ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ కూడా తీసుకొస్తాడు. థ్యాంక్స్. అది. హలో అన్న, మీ పేరు? సైదారావు నెల్లూరి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? 100% పక్కా టీడీపీ జనసేన అలయన్స్. అంటే జగన్ గారి 5 years పరిపాలన ఎలా కొనసాగిందన్న? బొక్కలాగుంది వాడిదేం పరిపాలన, ఏం చేశాడండి పరిపాలన? టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్ ఇయర్. ఓకే, ఈ ఐటీ లాస్ట్ టైం నేను 2012లో నా బీటెక్ కంప్లీట్ అయింది. తర్వాత ఒక 3 years కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నా నేను. అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. జగన్ ఎక్కేసాడు, కన్స్ట్రక్షన్ అంతా పోయింది. దాదాపు ఒక 20 lakhs లాస్ వచ్చింది. మళ్ళీ అయ్యో రామా అనుకుంటా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడ చాలా బాగుంది బిజినెస్. కానీ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అది కాకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అది అంటున్నారు. ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా కిడ్స్కి నేనేమి ఇవ్వాలి? ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఒక ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే కెరీర్ అనేది వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టామంటున్నారు. ఏ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు? ఏ పిల్లలు మాట్లాడుతున్నారు ఇంగ్లీషు? ఏదో రోజు 4 పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేసి యుఎస్ స్లాంగ్ మాట్లాడితే సరిపోదు కదా. రియల్ ఫ్యాక్ట్గా మాట్లాడంటే రియల్ టైంలో చూడాలి నువ్వు ఎక్కడికైనా సరే. స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ చూడండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియం అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ 90% పాస్ పర్సెంటేజ్ ఉంది. కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్ కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో టాపర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మా విలేజ్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు గురించి ఏమంటారు? వాళ్ళు సింగిల్గా ఎందుకు పోటీ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు కొంతమంది. జగన్కి భయపడి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సింగిల్గానే పోటీ చేయొచ్చు. జనసేనతో అలయన్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఓట్ బ్యాంక్ అనేది చీల్చకూడదు. ఇప్పుడు తెలంగాణలో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తే ఒక రకంగా ఉండేది. కానీ ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేయకుండా కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చారు ఇండైరెక్ట్గానే డైరెక్ట్గా. వాట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్. ఓకే, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఓకే, అలా అని చెప్పేసి ఇక్కడ టీడీపీకి ఓట్ బ్యాంక్ లేదు, టీడీపీ భయపడిందని అంటారా? ఇక్కడ ఓట్ బ్యాంక్ చేయకుండా ఒక గుడ్ నాయకత్వానికి అనేది సపోర్ట్ చేశాము. గతంలో కూడా అన్నా క్యాంటీన్ తీసేశారు, దాని గురించి ఏమంటారన్న? జగన్ గారు వేరే పేరైనా మార్చి పెట్టచ్చు కదా, దాని గురించి ఏమంటారు? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ వరస్ట్ థింగ్స్ ఇన్ జగన్స్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఓకే, అన్నా క్యాంటీన్ అనేది బయట ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు, డైలీ లేబర్స్ ఉన్నారు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి పనికి వచ్చి తినడానికి తిండి లేని వాళ్ళు కూడా 5 రూపాయల్లో నీకు కంప్లీట్గా అన్నం పెడుతున్నారు అంటే అది తీసేయడం అనేది అంత మూర్ఖత్వం ఇంకోట్లేదు. చాలా అన్నా అని పేరు పెట్టారు కాబట్టి దాన్ని తీసేశారు అనుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ పెట్టారు, తీసేశారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా ఎంతో చాలా డెవలప్ చేశారు. జయలలిత గారు 5 రూపీస్ పెడితే వీళ్ళు 2 రూపీస్కే ఇస్తున్నారు. ఇంకా అందులో టిఫిన్ ఐటమ్స్ పెంచారు, రైస్ క్వాలిటీ పెంచారు, కంటిన్యూ చేశారు కదా. ఇప్పుడు దానివల్ల తీసేయటం వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా? మీకు ఏమన్నా కోట్ల ఏమైనా ఆదాయం ఉందా దానివల్ల? లేదు కదా. సో మీ అభిప్రాయంలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురుతుందంటారు ఆంధ్రప్రదేశ్? 110% టీడీపీ జెండా ఎగరేస్తుందండి. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న, మీ పేరు? నాగులపాటి వెంకటనారాయణ. అన్న, ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందా? తెలుగుదేశం అధికారంలోకి వస్తుందమ్మా. తప్పనిసరిగా రావాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. మంచి డెవలప్మెంట్, రాష్ట్రాన్ని అమరావతి రాజధానిని కూడా డెవలప్ చేసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుకుంటూ తెలుగుదేశం మంచి పరిపాలన ఇస్తుందని. పల్నాడు ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంటే, మాది పల్నాడు ప్రాంతము, వినుకొండ నియోజకవర్గం. మా జీవేశన ఆంజనేయులు కూడా మంచి మెజార్టీతో గెలుస్తాడు. అతను డైనమిక్ లీడర్ ఒక మక్కిన మల్లికార్జున కూడా తోడయ్యాడు. తెలుగుదేశంలోకి వచ్చాడు. మళ్ళీ మా ఎంపీ కూడా శ్రీకృష్ణదేవరాయలు కూడా మంచి మెజార్టీ గెలవబోతున్నాడు. ఇతడు తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ వాళ్ళు జనసేన కళలు కంటున్నారంతే, వాళ్ళకి ఈసారి మెజార్టీ రాదు, మనం 150కి పైన స్థానాలు విజయం సాధిస్తామంటున్నారు. వాళ్ళు కళలు కంటున్నారేమో కానీ జనాల్లో మాత్రం ఏమి లేదు. ఈ ప్రభుత్వాన్ని పారదోలటమే జనాల్లో కూడా బాగా ఇది ఉంది. ఏం డెవలప్మెంట్ లేదు కాబట్టి సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారు. సంక్షేమ పథకాలు సంక్షేమం ఎంతవరకు అందిని? సంక్షేమ పథకాలు వాళ్ళు ఏదో వాలంటీర్ని కమిటీలుగా పెట్టుకొని వాళ్ళ పార్టీని ఏదో ఈ ఫీడ్బ్యాక్ అందించుకోవడానికే తప్ప ప్రజల్లో ఏమి లేదు. ఈ ప్రభుత్వాన్ని పారదోలుతారు. ఈ ప్రభుత్వం చేసింది కూడా ఏం లేదు. నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ మంచి మెజార్టీతో తెలుగుదేశాన్ని
తో మంచి మెజార్టీ రాబోతుంది. షర్మిల గారే మంచి పరిపాలన షర్మిల ఎంట్రీ ఇచ్చారు కదా, అన్నకు ఆపోజిట్గా వచ్చారు. నిజంగానే అన్నకు ఆపోజిట్ వ్యతిరేకంగా వచ్చారు, లేక అన్న చెల్లెలు స్ట్రాటజీ అనుకోవచ్చు అది? అది నేను మాత్రం భావించట్లేదు. ఎవరి వ్యూహాలు వాళ్ళే. శర్మ కూడా మంచి నాయకురాలే, వాళ్ళ నాన్నగారు కూడా చేశారు కాబట్టి ఆమె కూడా పోరాడుతుంది. కాంగ్రెస్లో మంచి స్థానం కూడా ఏర్పరిచారు, ముందుకు పోతుంది. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదండి. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలని, అధికారం పట్టణం కట్టాలని ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే కార్యక్రమం చేపట్టారు. లక్షల మంది ప్రజలు వస్తున్నారు, మాకు అండగా ఉన్నారు అంటున్నారు. జగన్మోహన్ సిద్ధం అంటున్నాడు, మహాసిద్ధం అని తెలుగుదేశం అంటుంది. మేము సిద్ధం అని జనసేన కూడా అంటుంది. అది చెప్పమన్న దానికి తట్టాబట్ట ఏమీ లేని రాజధానికి ఏం చేయలేను, వీళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? రాష్ట్రాన్ని ఏం డెవలప్మెంట్ చేయగలరు? వీళ్ళు ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తున్నారా, లేకుంటే వ్యక్తిగతంగా ఒకరు స్లీవ్స్ మడత పెట్టే టైం అయింది, ఒకరు కుర్చీ మడత పెట్టే టైం అయింది అంటున్నారు కదా, వాళ్ళ వ్యక్తిగతంగా ఏమన్నా ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారు? అది వైసీపీకి ఉన్న ఇదన్నమాట, బ్లడ్ వాళ్ళ కార్యకర్తలకి. న్యూసెన్స్ పర్సన్స్ ఎక్కువ. ఇట్లాగే కుర్చీలు మడత పెడతాము, ఈ కోతలు తప్ప ఏం లేదు. వాళ్ళు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవన్నీ చేద్దామనే వాళ్ళ ఆలోచన లేదు. వాళ్ళ ప్రభుత్వాన్ని మాత్రం పారదోటం మాత్రం గ్యారంటీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చాలామంది వైసీపీ పరిపాలన న్యాయం అనేది ఎక్కలేదు, పోలీస్ వ్యవస్థ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు అంటున్నారు. నిజమే అంటారు అది? నిజమే, కరెక్ట్. ఏం ల్యాండ్ ఆర్డర్ ఉంది? ఎవరిమైనా కాలు తవ్వటము, ఆ న్యూసెన్స్ క్రియేట్ చేయడం మన రాష్ట్రంలో ఏమైనా? ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? మంచి విద్యా అభివృద్ధి చెందిన వాళ్ళు, మేధావులను, సంపన్నం ఉన్న ఆంధ్రప్రదేశాన్ని న్యూసెన్స్గా క్రియేట్ చేసుకొని ఏదో ఇంకొక వాతావరణంలో ప్రజల్ని ఇది చేసుకుంటూ చేస్తే అది మంచి పరిణామం అంటారా? ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఒకప్పుడు తెలుగు ఉత్తేజం అసలు అది ఎంత విద్యా అభివృద్ధిలో కానీ మేధస్సులో కానీ ఆంధ్రప్రదేశ్ ఉంది. అలాంటి దాన్ని మీరు డిమోషన్స్లోకి తీసుకెళ్ళి ఇంకొక వ్యూ పద్ధతిలోకి వెళ్ళి జనాలు తప్పుదోవ పట్టించు ముందుకు నడవటం, ఒక అభివృద్ధి లేదు, పాడు లేదు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఈ ప్రభుత్వాన్ని. ఏదో ఒకసారి అంటే ఏదో రాజశేఖర్ని చూసి అతను ఏదో వాళ్ళ కొడుకుగా ఏదో ఇచ్చారు, కానీ ఇంకా ఆ తప్పు చేయరు ప్రజలు కూడా. అంత ఓపిక కూడా లేదు ప్రజలకి. దయచేసి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవబోతుంది. తెలుగుదేశానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్స్.